ఇక డీటెయిల్ చూస్తే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవ దృక్పథాన్ని పెంపొందించే స్కాట్ ఉద్యమంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఇది వారికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజేష్ అన్నారు. పట్టణంలోని సేవాదాసు మందిరంలో వెనుక గ్రౌండ్లో స్కాట్ అండ్ గౌడ్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురువారం అట్టహాసంగా జరిగాయి. ఇక అంతకంటే ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్కాట్ అండ్ గైడ్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ 75వ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా పిల్లలు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలని, సమాన భావాలు కలిగి ఉండాలని సూచించారు. కులపరంగా, జాతీయ పరంగా, వర్గ విభేదాలు లేకుండా, అసమానతలు లేకుండా ఈ స్క్వాట్ అండ్ గైడ్స్ ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు అన్ని రకాలుగా ఎదగాలంటే ఇది ఒక మంచి మార్గమని అన్నారు. ఇక్కడ మన జిల్లాలో ఎక్కువ మంది కూడా అమ్మాయిలు ఉన్నారని అన్నారు. ఇక భారత స్కాట్ అండ్ గైడ్స్ చేస్తే జెండర్ అసమానతలు తొలగిపోతాయని తెలిపారు. అదే సందర్భంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. జూబ్లీ సెలబ్రేషన్ ఈరోజు జరుపుకోవడం జరిగింది. సో చాలా సంతోషం. మీ అందరికీ కూడా ఈ 75 ఫౌండేషన్ డే ఏవైతే మనం ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నామో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మేజర్గా ఇందాక మనం అంటే మీ ఫ్లాగ్ సాంగ్ కానీ, మీ ప్రేయర్ సాంగ్ కానీ వింటే మన ఒకటి క్లియర్గా అర్థం ఏముంది అంటే, భారత్ స్కౌట్ అండ్ గైడ్ ఉద్దేశం ఏది అంటే పిల్లలది పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలి. పిల్లల మధ్యలో ఎక్కడైనా ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత లేకుండా పిల్లలు ఉండాలి. అసమానత అంటే మన మనసులో కానీ, మన దగ్గర ఎక్కడైనా జాతి పరంగా, ధర్మం పరంగా, లేదు కులం పరంగా, లేదు మనం జెండర్ పరంగా ఎట్లయినా ఎక్కడైనా అసమానత మనం చూడకుండా అది పక్కా పెట్టి అందరూ ఒక్క రకంగా ఉన్నారు, అందరూ కలిసి మట్టగా ఉండాలి. ఆ ఉద్దేశమే ఈ భారత్ స్కౌట్ అండ్ గైడ్ బేసికల్గా ఈ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం అందరూ కూర్చున్నాము. సో ఎక్కడైనా ఎవరి మధ్యలో ఇట్లా వాళ్ళ కులం ఇది, మా కులం ఇది, వాళ్ళ ధర్మం ఇది, మా ధర్మం ఇది, అట్లా ఎక్కడైనా భావన లేదు. అదే మనం ప్రతి ఒక్క స్కూల్లో కూడా అంటే ఇప్పటి చిన్నప్పటి నుంచి మన మధ్యలో అట్లా భావన వస్తే మళ్ళీ మనం సొసైటీలో కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్ టు ఈక్వాలిటీ, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అబవ్ ద everyone is equal before the eyes of the law. There should not